సో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ పెద్ద క్రాష్ రాబోతుందని. రీసెంట్గా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఒక పెద్ద అవకాశం అంటే ఒక పెద్ద క్రాష్ రాబోతుంది. ఆ పెద్ద క్రాష్ రావడం అనేది భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కాదు. ఒక సామాన్య ఇన్వెస్టర్కి, రిటైల్ ఇన్వెస్టర్లకు అయితే ఒక పెద్ద అవకాశం, పెద్ద బూమ్ వస్తుంది కాబట్టి రెడీగా ఉండాలని అయితే ఆయన మళ్ళీ ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ యొక్క న్యూస్ అయితే ఇప్పుడు కంటిన్యూగా వైరల్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే సాధారణ ఇన్వెస్టర్లకు భారీ అవకాశ కాలం అని చెప్పడం జరుగుతుంది. మార్కెట్ పడితే బలమైన ఆస్తులు డిస్కౌంట్లో దొరుకుతాయని ఆయన అభిప్రాయపడడం జరుగుతుంది. తర్వాత అలాగే ఆయన మరో పెద్ద విషయం చెప్పడం జరిగింది. అమెరికా అప్పులు పెరుగుతున్నాయి, డాలర్ విలువ పడిపోతుంది, అందుకే ఆయన బిట్కాయిన్, గోల్డ్ లాంటి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టమని చెప్పడం జరుగుతుంది. క్రాష్ సమయంలో భయపడేవారు నష్టపోతారు, క్రాష్ సమయాన్ని వినియోగించుకునే వాళ్ళు మాత్రం ఆస్తిపరులు అవుతారు, సంపన్నులు అవుతారు అని చెప్పడం జరిగింది. రాబర్ట్ కియోసాకి దీనికి సంబంధించి ఒక 1 month బ్యాకే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది బాగా మార్కెట్లో అయితే బాగా వైరల్ అవ్వడం జరిగింది. తర్వాత అదే విషయాన్ని మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది టీవీ ఇంటర్వ్యూలో. ఖచ్చితంగా క్రాష్ వస్తుంది, ఆ క్రాష్ని ఎవరైతే వినియోగించుకుంటారో ఈసారి ఖచ్చితంగా సంపన్నులు అవుతారు, లేని వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు అనేది ఆయన కడాఖండిగా చెప్పడం జరుగుతుంది. సో ఆయన క్రాష్ సమయంలో భయపడేవారు నష్టపోతారు, సిద్ధంగా ఉన్నవారు సంపాదిస్తారు. ఇప్పుడు ప్రశ్న, మీరు భయపడేవారా లేకపోతే అవకాశాన్ని వినియోగించుకునేవారా అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఇన్వెస్టర్లకు వేయడం జరిగింది. సో రాబర్ట్ కియోసాకికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రెడిక్షన్ ఖచ్చితంగా అది అవ్వడం జరిగింది. ఆయన అంటే రాబర్ట్ కియోసాకి చెప్పినట్టుగానే ప్రజెంట్ అమెరికా యుఎస్ పరిస్థితి, డాలర్ వీక్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్రాష్ కూడా చాలా పెద్ద క్రాష్ అయితే రాబోతుందని అయితే ఆయన చెప్పడం జరిగింది. వెయిట్ చేయాలి ఆ క్రాష్ ఎప్పుడు వస్తుందనేది.